లవ్లీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి. ముందుగా అయితే అందరికీ దసరా శుభాకాంక్షలు. సో థర్డ్ డే ఆఫ్ దసరా నవరాత్రుల్లో ఏంటంటే అన్నపూర్ణాదేవి అనమాట. అన్నపూర్ణాదేవి అంటేనే మనకి పేర్లోనే తెలుస్తుంది కదా, మనం ఫుడ్ కొరత ఉండదన్నమాట అమ్మవారిని పూజించడం వల్ల. అన్నపూర్ణాదేవి సందర్భంగా నేనైతే ఈరోజు పింక్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. చూస్తుంటేనే మీకు అనిపించవచ్చు పాత ట్రెండ్, మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జనరేషన్లో ట్రెండింగ్ ఉన్న శారీస్ అనమాట. సో మా మమ్మీ దగ్గర ఈ శారీస్ ఉన్నాయన్నమాట. సో వై నాట్ ఇది ట్రై చేద్దాం అనిపించింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. నాకు ఎట్లా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి. అండ్ నేను ప్రతి వీడియోలో ఒక మెమరీ షేర్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఈరోజు నేనేం మెమరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే దసరా గురించి. నార్మల్గా ప్రతి దేవుడు విగ్రహం పెట్టారంటే అక్కడ ఎవరో ఒకళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఎవరో ఒకళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కదా. సో అట్లా మేము పిల్లలం అందరం కలిసి వెళ్ళే వాళ్ళం. మేమైతే ఎలా కొట్టుకునే వాళ్ళం అంటే, మేము ఫస్ట్ అమ్మవారి పక్కన కూర్చోవాలి. ఒకవేళ ఆ రోజు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని పూజ చేస్తారు కదా, ఆ రోజు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి. సో ఒకళ్ళు ఒక సైడ్ కూర్చుంటారు, ఇంకొక సైడ్ పూజారి గారు ఏంటంటే పిల్లల్ని వచ్చి కూర్చోమంటారు అనమాట. అయితే దేవుడు పక్కనే అమ్మవారి పక్కనే కూర్చోవాలని మేము అందరం పోటీ పడేవాళ్ళం అనమాట. అసలు నేను ఎవ్వరు ఫస్ట్ వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చుంటారు, ఇంకా వాళ్ళకి ఆ ప్లేస్ రిజర్వ్ అనమాట, వాళ్ళే కూర్చుంటారు. సో అక్కడ కూర్చొని పూజ మొత్తం చేసేవాళ్ళం. సో చిన్నప్పుడు చాలా బాగుండేవి. 9th క్లాస్ దాకా చక్కగా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు, చక్కగా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కాబట్టి మంచిగా 9 days 10 days వెళ్ళి చక్కగా అమ్మవారి దగ్గర ఉండేవాళ్ళం. 10th క్లాస్ నుంచి హాలిడేస్ అనేవి ఉండవు మనకి, ఎక్కువ హాలిడేస్ ఇవ్వరు. మరి 10thలో అయితే మరి ఒక్క ఇయర్ గ్యాప్ వచ్చేసరికి ఏంటంటే తర్వాత ఇంకా మనం వెళ్ళలేమన్నమాట, కొత్తగా అనిపిస్తారు. సో 9th క్లాస్ వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. తర్వాత 10th క్లాస్ నుంచి కొంచెం పెద్దోళ్ళు అయ్యాము, మొహమాటం కూడా వచ్చేసింది అనమాట. సో మీరు కూడా అంతేనా, లేకపోతే ఇప్పటికి కూడా మీరు వెళ్తూనే ఉంటారా అమ్మవారి దగ్గరికి? కామెంట్ చేసేయండి. సో ఈరోజు డే 3లో ఇంకొక లడ్డూ ప్రసాదం అనమాట. మీరందరూ అనుకోవచ్చు అమ్మవారికి అసలు లడ్డూ ప్రసాదం పెట్టొచ్చా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏంటంటే మనం ఇష్టంతో ఏం చేసినా కానీ దేవుడు స్వీకరిస్తాడనమాట. సో మనకి ఇంట్లో దొరికేవే ఈజీగా చేసుకోవచ్చు, 10-20 minutesలో అయిపోతుంది. నార్మల్గా మీరు ఏ ప్రసాదాలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, దాంతోపాటు ఇంక్లూడ్ చేయండి ఈ ప్రసాదం. నేను చూపిస్తున్నాను కాబట్టి నేను చేసినందుకు. సో నేను కూడా కష్టపడి చేస్తున్నాను కదా ప్రతి వీడియో. సో ఈరోజు అయితే మనం చేయబోయే ప్రసాదం ఏంటంటే మరమరాలు ఉండ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా ప్రసాదమే కాదు, నార్మల్గానే సరే పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు అనమాట, బెల్లం వేసి చేస్తాం కాబట్టి. సో డే 2 వీడియోలో ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా డే 2 వీడియో కూడా చూసేసేయండి మన ఛానల్లోకి వెళ్ళి. మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో కిచెన్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే మరమరాల లడ్డు ఆర్ మరమరాల ఉండ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాము. సిమ్లో పెట్టి నేనైతే చాలా తక్కువ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేను ఈ చిన్న ప్లేట్ తీసుకున్నాను అనమాట మరమరాలు. సో లో ఫ్లేమ్లో కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట మరమరాలు, కొంచెం క్రంచీ అయ్యేలాగా. మరమరాలు కూడా ఏంటంటే సాల్ట్ ఉంటాయి, ఆ సాల్టెడ్ మరమరాలు కాకుండా నార్మల్ మరమరాలు తీసుకోవాలన్నమాట. మనం మరమరాలు ఉండజేయడానికి లైట్గా రోస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో దీన్ని తీసి మనం వేరే ప్యాన్లోకి వేసుకుందాం, అంటే వేరే బౌల్లోకి. సో నేను ఈ మరమరాలన్నీ తీసుకొని దీంట్లో ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. సో ఇప్పుడు సేమ్ ప్యాన్ తీసుకొని, సో నేనైతే ఇంత బెల్లం తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. బెల్లం మొత్తం కరిగిపోవాలి, అంటే కొంచెం తీగ పాకం రావాలన్నమాట. అప్పుడు దాకా మనం కరిగించుకోవాలి బెల్లాన్ని. లైట్గా బెల్లం కరుగుతుందనమాట, శాంతం కరిగిపోవాలి. చెప్పాను కదా తీగపాకం కూడా రావాలి. సో తీగపాకం ఎట్లా చూసుకోవాలో చూపిస్తాను. పెద్దవాళ్ళు చూస్తారు కదా పిండి వంటలు చేసేటప్పుడు, సేమ్ అదే టెక్నిక్ అనమాట. చూపిస్తాను నేను కూడా ఎట్లా చూస్తారు. సో చాలా దగ్గర పడిందనమాట, ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో. సో ఇట్లా ఏంటంటే ఇట్లా వాటర్ కొంచెం తీసుకొని వేయాలి. ఇట్లా వేసిన తర్వాత మనం పట్టుకుంటే మనకు ఉండ రావాలన్నమాట. సో రావట్లేదు కాబట్టి ఇంకా పాకం అవ్వలేనట్టే. సో ఇంకా ఉంచుదాం.
సో మనకు 10-20 మినిట్స్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీస్. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట, చూపిస్తాను. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఉంది కదా వాటర్, దీనిలో వేద్దాం. వేసిన తర్వాత మనం ఇట్లా పట్టుకుంటే చూడండి ముద్ద వచ్చింది, ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. సో పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మరమరాలు ఉన్నాయి కదా, మరమరాలు వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం కలిసేలా కలపాలి. స్టవ్ ఆపేసుకొని చేయాలన్నమాట ఈ ప్రాసెస్. సో ఇట్లా స్టవ్ ఆపేసుకున్న తర్వాతే ఇట్లా వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో దీనికి స్పూన్కి ఉన్నది కూడా నేను తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫుల్గా నెయ్యి రాసుకున్నాను, అయినా కానీ ఫుల్గా అంటే పాకం సరిపోయినా కానీ కొంచెం చల్లారిపోయినా కానీ ఏంటంటే కొంచెం చల్లారిపోయినా కానీ ఉండగట్టట్లేదు అనమాట. బాగా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇవి చేయడానికి. సో ఈ రెసిపీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని అర్థం కావట్లేదు. చూస్తానికైతే సేమ్ అట్లానే ఉంది. కాకపోతే మా చిన్నోడు ఏడుస్తున్నాడని చెప్పి నేను వెళ్ళాను అనమాట, వాడు అమ్మ కావాలంటున్నాడని చెప్పి. సో వెళ్ళి వచ్చేసరికి ఇది చల్లారిపోయింది, ఉండగట్టట్లేదు అనమాట. చూడండి. సో మీరు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎంపట్నే ఉండగట్టేసేయండి, ఎందుకంటే లడ్డు చుట్టేసేయండి. లేకపోతే ఏంటంటే ఇది ఆరిపోయి ఇలా అవ్వట్లేదు. అంతేగాని మనం ఎన్నో అనుకుంటాం, మనం 100 అనుకుంటాము, కానీ అన్నీ జరగాలని రూల్ ఉండదు కదా. సో అందరూ ఓన్లీ హిట్ రెసిపీస్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు. నేను నా ఫెయిల్ అయిన కూడా షేర్ చేసి చూపిస్తున్నాను, రియల్గా ఉంటున్నాను అనమాట. వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ పాకం వేస్తే అది మళ్ళీ ఎక్కువైపోద్ది, తీపి ఎక్కువైపోద్ది. సో అందుకే లడ్డు కాస్త మిక్చర్ లాగా అయిందనమాట. ఇంకా బెల్లం మళ్ళీ కార్చి వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఆల్రెడీ మనం దానికి క్వాంటిటీకి సరిపడా బెల్లం వేసేసాము. చూసారు కదా నేను ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను వీడియో చేయడానికి, మామూలుగా లేదు ఇక్కడైతే. సో నేనైతే హిట్ అనే ఇస్తాను. లడ్డులా లేకపోయినంత మాత్రం ఇది మనంలా ఉండలా కాదనుకోకండి, టేస్ట్ అలానే ఉండొచ్చు, ఉంటుంది కూడా. ఎందుకంటే మనం కరెక్ట్గానే చేసాం, కాకపోతే ఒక్కటి రాలేదనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో మిస్ అయిపోయింది, అది ఆరిపోయింది బెల్లం అంతా. ఇది ఫెయిల్ అయినట్టు కాదు, హిట్టే. ఎందుకంటే నేను అంత కష్టపడి అంటే చాలా ఇష్టంతో చేశాను కాబట్టి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.